యెహోషువ 22వ అధ్యాయం. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను: యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటి విషయములలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతలకు మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుడు. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్థగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్థగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళినంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను: మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతో, వెండితోనూ, బంగారుతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకోండి. కాబట్టి రూబేనీయులు, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహలోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటి వైపున యొర్దాను ప్రదేశములో కనాను దేశమున ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులో నున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానిని, అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలో నున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి: యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నది ఏమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్లు నేను యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసేదిరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరమందు నుండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడొక్కడే మరణమాయెనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో వచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలిసి కొందరు ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైన నైవేద్యములను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలుల మీద దాన్ని అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను కదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీరంతా
మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులైన వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీనిని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుకుందుము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోను బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయు ననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదన్నమాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండెను. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు, మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదుము అనుకొంటిమి. ఆయన మందిరము ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదము గాక. ఫీనెహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు కనుక యెహోవా మన మధ్యనున్నాడని నేను ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించే దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్య సాక్షి అగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి.